సో ఫ్రెండ్స్, మన అవసరం ఉంటే మనం ఎంత డబ్బు పెట్టైనా కొంటాం, అది ఏదైనా పర్లా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక షాప్స్కి వెళ్ళాము, ఒక గ్రాసరీస్ తీసుకున్నాము, అక్కడ మనకు ఒక బ్యాగ్ అవసరమైంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ తమ్మ బిజినెస్ ఐడియాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ బిజినెస్ ఏంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనము ప్రాఫిట్ పొందవచ్చు అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రీవియస్లీ మనము చాలా బిజినెస్ల గురించి అయితే మాట్లాడుకున్నాం. నేను కామెంట్ బాక్స్లో కూడా చాలా చూస్తూనే ఉన్నాను, బ్రదర్ మీరు చెప్పిన బిజినెస్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాను, చేసిన తర్వాత అందులో నేను లాస్ అయ్యాను అని చెప్పేసి అయితే చాలామంది ఇచ్చేస్తున్నారు. దట్ ఏంటంటే నేను ఒకే మాట అడుగుతున్నాను. సో మీరు లాస్ అవుతున్నారు అంటే ఎక్కడ లాస్ అవుతున్నారు? ఫస్ట్ ఆ పాయింట్ని రెక్టిఫై చేసుకోండి. సో ఆ మైనస్ పాయింట్స్ లేకుండా చూసుకోండి. సో ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్కి సంబంధించి మనం దగ్గరుండి అన్నీ చూసుకుంటేనే ఆ బిజినెస్కి మనం వేసుకున్న ప్లాన్కి పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి నేను కార్ వేసుకొని బయట తిరుగుతా, వర్కర్ని పెట్టి పని చేయిస్తా అంటే నువ్వు బయట తిరిగినావు, యాజమానివి, నువ్వు డబ్బు పెట్టినోడివే బయట తిరిగితే నీ దగ్గర పనిచేసే లేబర్ కావచ్చు, నీ దగ్గర పనిచేసే వర్కర్ కావచ్చు, వాందేం పోయింది? తినేసి నువ్వు వచ్చే సమయంలో పని చేస్తాడు, నువ్వు పక్కకోగానే పడుకుంటాడు. శాలరీ మాత్రం డెఫినెట్లీ వస్తుంది, మీరు ఇస్తారు కదా. సో అదేవిధంగా ఎవరైతే బిజినెస్ అనగానే ఏదో నేను చేసేస్తా, అప్పుడు చేస్తా అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసేసి ఏదో ఒక బ్లైండ్గా ఒక ఇద్దరిని నమ్మేసి అక్కడ పెట్టేసి నేను బయట తిరుగుతాను, జల్సాలు చేస్తాను అంటే బిజినెస్ ఎప్పటికీ కూడా మీరు గ్రో అప్ అవ్వలేరు. డెఫినెట్లీ మీరు పెట్టిన బిజినెస్లో ఫెయిల్యూర్ అవుతారు. సో మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు. నేను చేసే బిజినెస్కి సంబంధించి కంపల్సరీ నేను ఎంతో కొంత గ్రో అప్ అయిపోవాలి, నా కింద ఇంకొకళ్ళకి ఇద్దరికి పని ఇవ్వాలి, నేను అనుకున్నంత ఇన్కమ్ అనేది నాకు జనరేట్ కావాలనే కసి పట్టుదల మీలో ఉంటే డెఫినెట్లీ మీరు చేసే బిజినెస్కి సంబంధించి మీకు లాస్ అనేది ఉండదు. లాస్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తాయండి లాస్? ఇప్పుడు ఒక పూట మనము అన్నం తినాలి అంటే కంపల్సరీ ఒక పని చేస్తేనే ఆ పూట కన్నం మన దగ్గరికి వస్తుంది. మనం పని చేయవద్దు, ఏమి చేయొద్దు, ఇంట్లో కూర్చొని ఉంటాను, నాకు మాత్రం తిండి రావాలి అంటే మన అమ్మ నాన్న ఉన్నంత వరకు మనకు ఫుడ్ వస్తుంది. అమ్మ నాన్న ఒకవేళ మనల్ని వదిలేసి పక్కకి వెళ్తే ఫుడ్ రమ్మన్నా రాదు, నువ్వు కేకలేసి ఏడ్చినా కూడా ఫుడ్ రాదు, నువ్వు పని చేస్తేనే ఫుడ్ వస్తుంది. అలాగే ఒక ఇండస్ట్రీని, ఒక వ్యాపారం నువ్వు స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి తగిన విధంగా నువ్వు ఏదైతే ఒక పర్ఫెక్షన్గా ప్రణాళిక వేసుకొని ఉంటావో ఆ ప్రణాళికని ఒక ప్రాసెస్ చేసుకుంటేనే పర్ఫెక్షన్ వస్తుంది. పర్ఫెక్షన్ వస్తేనే నీకు ప్రాఫిట్ వస్తుంది. అదర్వైజ్ నువ్వు పెట్టిన అమౌంట్ అనేది టోటలీ నీకు లాసే వస్తుంది. సో ఇదొకటి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో దీనికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎట్లాంటి లైసెన్స్లు కావాలి, సబ్సిడీస్ ఏమైనా ఉంటాయా, మనము ఏ విధంగా చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనము ఇదివరకటి వరకు అయితే ప్లాస్టిక్ అండ్ పాలిథిన్ కవర్స్ని యూస్ చేసే వాళ్ళము ఏదైనా ఒక ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లైక్ టిఫిన్స్ కానీ క్యారీ చేయడానికి. దానివల్ల ఏమైపోతుందంటే మనము ఎప్పుడైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని అందులో క్యారీ చేస్తామో ఆ క్యారీ బ్యాగ్స్లో ఉన్నటువంటి కెమికల్స్ ద్వారా ఆ ఫుడ్స్కి కొంచెం హానికరమైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. దట్ మనం తిన్న తర్వాత మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఏవైనా మనం హీట్ ఉన్నవి క్యారీ బ్యాగ్లో క్యారీ చేసినట్లయితే ఆ క్యారీ బ్యాగ్స్లో ఉన్నటువంటి కెమికల్ ఆయిల్స్ అనేవి ఆ ఫుడ్కు అతుక్కొని మనం తినడం ద్వారా మనకి చాలా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ అన్నిటిని బ్యాన్ చేసేసింది. ఈ ప్లాస్టిక్ కవర్స్ వల్ల మనమే కాదు మూగజీవాలు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఏ విధంగా అంటే మనము వాడి పాడేసినటువంటి ప్లాస్టిక్ కవర్స్ని ఈ మూగజీవాలు తినేసి సంవత్సరానికి కొన్ని వేల మూగజీవాలు ఇలా చనిపోయాయని చెప్పేసి నివేదికలు చాలా అయితే ఉన్నాయి, మనం చాలా చూస్తూనే ఉన్నాం. అండ్ ఇది పర్యావరణానికి చాలా హానికరం కూడా. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ వస్తువు అనేది ఈ భూమిలో కలిసిపోవడానికి, కరిగిపోవడానికి కొన్ని సంవత్సరాల సమయం అయితే పడుతుంది. ఓకే, సో అది భూమిలో కలిసిపోయే ప్రక్రియలో దాని నుంచి కొన్ని కెమికల్స్ అనేవి బయటికి కూడా రావడం జరుగుతుంది. అది మన ఆరోగ్యానికి కానీ మన పర్యావరణానికి కానీ చాలా హానికరం. పేపర్ బ్యాగ్స్కి మంచి ఆదరణ అనేది వచ్చింది. సో ఇన్ని రోజులు మన వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఏంటి అంటే మనకు ప్రత్యామ్నాయంగా ఈ పేపర్తో తయారు చేసినటువంటి బ్యాగ్స్కి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మరి ఈ పేపర్తో తయారు చేసే బ్యాగ్స్కి రా మెటీరియల్స్ ఏంటి? రా మెటీరియల్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి క్రాఫ్టెడ్ పేపర్ అని చెప్పేసి మనకు అవైలబుల్ ఉంది. క్రాఫ్టెడ్ పేపర్ రోల్ వచ్చేసి ఫర్ కేజీ 40 రూపీస్ నుంచి 60 రూపీస్ మధ్యలో మనకు అవైలబుల్గా ఉంది. సో ఈ పేపర్తో మనం పేపర్ బ్యాగ్స్ మనకు కావాల్సిన విధంగా కావాల్సిన డిజైన్స్లో మనం కట్ చేసుకొని చేయొచ్చు. అయితే ఈ పేపర్ బ్యాగ్స్కి మరొక ముడిసరుకు ఏంటి అంటే లేసెస్ అన్నమాట. ఈ తయారు చేసినటువంటి బ్యాగ్ని క్యారీ చేయడానికి మనకు లేసెస్ కావాలి.
ఈ లేసెస్ని ఈ బ్యాగ్కి ఫిక్స్ చేయడం కోసం కొంచెం మనకి గ్లౌ కూడా యూజ్ అవుతుంది. సో ఈ గ్లౌతో మనము ఈ ట్యాగ్స్ అనేవి ఫిక్స్ చేసేస్తాం. సో క్యారీ చేయడానికి మనకు బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ బ్యాగ్స్ని మనం 2 టైప్స్గా చేయవచ్చు. ఒకటి హ్యాండ్మేడ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్, 2 ఆటోమేటిక్ మిషనరీ క్రాఫ్టెడ్ బ్యాగ్స్. సో మనము హ్యాండ్మేడ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ అంటే ఈ క్రాఫ్ట్ పేపర్ని తీసుకొచ్చి మనకి అనుకూలమైన సైజెస్లో కట్ చేసుకొని వాటిని మనము ప్రాసెసింగ్ చేసి ఒక బ్యాగ్ లాగా రెడీ చేసి సేల్ చేయడం. దీనికి వచ్చేసి ఒక బ్యాగ్ మనం రెడీ చేయడానికి అయ్యే ఖర్చు 3 రూపాయలు. మనము దీన్ని 5 రూపాయల వరకు అయితే సేల్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక్క రోజులో ఒక 1000 బ్యాగ్స్ చేసి సేల్ చేసినట్లయితే మార్జిన్ రేట్ లెక్కలో చూసుకుంటే 2 రూపాయల లాభం కాబట్టి 1000 బ్యాగులకి మనకు దాదాపు 2000 రూపాయలు అయితే లాభం వస్తుంది. ఇలా ఒక 1 మంత్లో 25 రోజులు మనం పని చేసినట్లయితే 25 రోజులు ఇంటూ 2000 రూపాయలు అంటే దాదాపు 50,000 రూపాయలు అయితే మనకు వస్తుంది. ఈ 50,000 రూపాయల్లో మనము ఒక 2 వర్కర్స్ని పెట్టుకున్నా కూడా ఆ 2 వర్కర్స్కి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు అనుకున్నా దాదాపు ఒక 16,000 రూపాయలు మైనస్ చేస్తే రిమైనింగ్ 34,000 రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ ఉంటుంది. సో ఇది మొత్తం క్రాఫ్ట్ పేపర్తో హ్యాండ్మేడ్ క్రాఫ్టెడ్ పేపర్ బ్యాగ్స్ని తయారు చేస్తే వచ్చే ప్రాఫిట్ 34,000 రూపాయలు. అయితే ఇది 2 వర్కర్స్ని పెట్టుకొని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 4 వర్కర్స్ని పెట్టుకొని చేస్తే ఈ అమౌంట్ అనేది డబల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందంటే 68,000 రూపాయలు అయితే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి ఉంది, అది ఎలా అంటే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆటోమేటిక్ మిషన్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎట్ ఏ టైం ఏంటి అంటే మనకి ప్రొడక్షన్ కాస్ట్ అనేది కొంత తగ్గుతుంది అన్నమాట. ఎందుకు అంటే మనము హ్యాండ్తో కట్ చేస్తున్నప్పుడు కొంత క్రాఫ్ట్ అయితే అక్కడ ఇక్కడ కొంత మిస్ప్లేస్ అవ్వడమో మిస్కటింగ్ అవ్వడమో జరుగుతుంది. బట్ ఈ మిషన్ ద్వారా ఏమవుతుంది అంటే మనకు మిస్కటింగ్ అనేది ఉండదన్నమాట. సో ఇదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రం హెవీగా ఉంటుంది. సో మనం హ్యాండ్మేడ్గా చేస్తే కనుక మనకు ఇన్వెస్ట్మెంట్ 50 to 1 lakh మధ్యలో ఉంటుంది. సో మిషన్ ద్వారా చేసుకోవాలంటే మనకు ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసి 3 lakhs నుంచి 5 lakhsలో అందుబాటులో ఉన్నాయి. సో ఈ మిషన్స్ని మనం పర్చేస్ చేసి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు ఎట్లాంటి రిజిస్ట్రేషన్స్ అవసరం అవుతాయి. మనము ఈ బిజినెస్ని స్మాల్ స్కేల్గా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ పేపర్ బ్యాగ్స్ అని చెప్పేసి మనము 50,000 నుంచి 1 lakh లోపల స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా చేసుకోవాలంటే 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మనకు రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే లోకల్ అథారిటీ రిజిస్ట్రేషన్ కావాలి, జిఎస్టీ కావాలి, అలాగే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది మనం రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మనకు కొన్ని సబ్సిడీస్ అలాగే లోన్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మనకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మనం తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత మనము కొంత కస్టమర్స్ని అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కస్టమర్స్ని ఎలా పొందాలి అంటే చూడండి, మొదలు మనము మెడికల్ షాప్స్లలో చూసుకున్నట్లయితే మనకు చిన్న చిన్న కవర్స్లో చిన్న చిన్న మాత్రలు అలాంటివి ప్యాక్ చేసి ఇస్తారు. అదేవిధంగా కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే మనము వెజిటబుల్స్ దగ్గర కానీ ఫ్రూట్ మార్కెట్స్లో కానీ ఇవే ఇస్తున్నారు. అలాగే ఫుట్వేర్ స్టోర్స్లో చూసుకున్నా కూడా ఇప్పుడు మనం కొత్త చెప్పులు శాండిల్స్ తీసుకున్నా కూడా ఒక షూ తీసుకున్నా కూడా మనకు ఒక క్రాఫ్టెడ్ పేపర్ బ్యాగ్లోనే పెట్టి, అదేవిధంగా మనం బట్టల షాప్కి వెళ్ళినా కూడా బట్టలు కూడా మనకు ఆ కవర్స్లోనే పెట్టిస్తున్నారు, అంటే పేపర్ బ్యాగ్స్లోనే పెట్టిస్తున్నారు. అదేవిధంగా మనము ఇక కొంచెం అప్డేటెడ్గా చూసుకున్నట్లయితే మనము హైదరాబాద్లోని ఐకియా మార్ట్ ఉంది కదా, ఐకియాలో కూడా చూసుకుంటే మీరు ఏ వస్తువు తీసుకున్నా ఆ పేపర్ క్రాఫ్ట్లోనే ప్యాక్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా దగ్గరలో కూడా వీటిని యూజ్ చేస్తున్నారు. సో మార్కెటింగ్ అనేది మనకు చాలా ఈజీ అన్నమాట. ఈ బిజినెస్కి సంబంధించి మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏంటి అంటే క్రాఫ్టెడ్ పేపర్, అలాగే గ్లౌ, అలాగే మనకు కొన్ని లేసెస్ కావాలి. అంతేకాకుండా ఒక కటింగ్ చేయడానికి ఒక కటింగ్ లైక్ ఒక సీజర్ లాగా మనకు ఒక కటింగ్కి కత్తెర లేదా ఒక బ్లేడ్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క పరిశ్రమను స్టార్ట్ చేసుకోవడానికి మనకు మినిమం ఒక 300 square feet ఏరియా అయితే అవసరం. సో ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడు ఒక డౌట్ అయితే రావచ్చు. అదేంటి అంటే బ్రదర్, మన వాళ్ళందరూ ప్లాస్టిక్ అండ్ పాలిథిన్ కవర్స్ ఫ్రీగా వస్తే వాడుకోవడంలో అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు మీరు వచ్చేసి 5 రూపీస్కి ఒక పేపర్ బ్యాగ్ అంటే ఎవరైనా కొంటారా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో లేదా విజయవాడలో డీమార్ట్స్కి అయితే వెళ్ళుంటారు. మీరు డీమార్ట్కి వెళ్ళినట్టయితే అక్కడ చూడండి, మీరు సరుకులన్నీ కొనుక్కున్న తర్వాత మీ దగ్గర క్యారీ బ్యాగ్ లేకపోతే వారు ఒక బ్యాగ్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 16 రూపాయలు. సో ఈ 16 రూపాయల బ్యాగ్ వచ్చేసి ఆ క్వాలిటీకి మనం పెట్టే అమౌంట్కి అసలు సంబంధమే లేదు. ఓకే, సో అక్కడ ఏంది అంటే మనకు అవసరం
కాబట్టి ఆ 16 రూపాయలు పెట్టి అక్కడ బ్యాగ్ కొంటాం. బట్ అదే బ్యాగ్ మనం బయటకు వచ్చి 5 రూపాయలు పెట్టి కొనాలన్న ఆలోచిస్తాం. ఎందుకంటే అది 5 రూపాయలు కూడా వర్త్ చేయదు, అలా ఉంది బ్యాగ్. సో అంతేకాకుండా మీరు ఇంకో విషయం కూడా గమనించండి. ఒక 4 months బ్యాక్ గోల్డ్ రేట్ వచ్చేసి 34,000 38,000 ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ 53,000 రూపీస్ అయితే ఉంది. మరి అలా అని చెప్పేసి గోల్డ్ కొనకుండా ఉంటున్నారా? లేదు. సో ఏంటంటే వస్తువు యొక్క నాణ్యత అనేది ఎక్కడ ఉంటుందో మనోళ్ళు డబ్బులు అక్కడ పెడతారు. ఎక్కడైతే మనం హెల్తీగా ఉంటామో, హెల్తీ ఫుడ్ దొరుకుతుందో అక్కడ వీళ్ళు డబ్బులు పెడతారు, తప్పకుండా పెడతారు. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్తోనైతే బిజినెస్లలోకి రాకండి. సో ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరే చూసుకోండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏ కూర ఉంది ఏంది అనేది చూసుకుంటారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక కర్రీ మీకు నచ్చలేదు అంటే ఆ కర్రీని వదిలేసి బయటకి నుంచి ఏదో తెచ్చుకోవడము, పక్కింట్లో తెచ్చుకోవడము, లేకపోతే ఆర్డర్స్ ఇంకోటి చేయించుకోవడము ఇంట్లో అలాంటివి చేస్తారు. అదే కానీ మీరు ఇంట్లో సింగిల్గా ఉన్నప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది తింటారు, రైట్? బికాజ్ ఆఫ్ అక్కడ నీకు అవసరం, నీకు వంట చేయనీకి రాదు, అప్పుడు నీకు ఆకలి అవుతుంది. సో ఇంట్లో ఏది ఉంటుంది తినాల్సిందే. అదే నువ్వు అమ్మ దగ్గర ఉన్నావు అనుకో, అమ్మని అడుగుతావు, అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి చేసి ఇవ్వంటే చేసిస్తుంది. అదే భార్య వచ్చిన తర్వాత అడగలేరు. సో ఆ విధంగా ఉంటుంది. సో ఎవరైనా సరే ఒక పాజిటివ్ దగ్గరే ఒక నెగిటివ్ ఉంటుంది. బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైతే బిజినెస్ని సక్సెస్ఫుల్గా చేస్తారో వారికి సక్సెసే ఉంటుంది. బిజినెస్లో ఒక్కసారి లాస్ రాగానే లాస్ వచ్చేసి నేను చేయను అంటే లాసే ఉంటుంది, చేయలేవు, నువ్వు ఎప్పటికీ చేయలేవు. ఇవాళ రేపట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది రాస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ రావాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే నేను వెళ్ళిపోవాలి, టాప్ ర్యాంక్ రావాలంటే చాలా అరుదు, అది అదృష్టం ఉండాలి దానికి. కానీ తప్పకుండా నువ్వు ట్రై చేస్తూ ఉంటే కంపల్సరీ వస్తావు. టాప్లో కాకపోయినా పాస్ అవుతావు, ఒక జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. అంతేగాని అటెంప్ట్ చేశాను పోయిందని చెప్పేసి కూర్చుంటే రాదు కదా. సో ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే మోస్ట్లీగా స్టార్ట్ చేసామా వదిలేసామా, ఏదో 10 మందిలో గొప్పగా చెప్పుకోవడానికి ఒక వ్యాపారం చేసామా అనే విధంగా మాత్రం మీరు ఉండకండి. వ్యాపారం మొదలెట్టాము అంటే ఈవెన్ మీ పర్సనల్ లైఫ్ని కూడా మీరు పక్కన పెట్టి ఆ వ్యాపారం పైన దృష్టి పెట్టాలి. అప్పుడైతేనే మీరు ఆ వ్యాపారంలో రాణిస్తారు. ఓకే. సో నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే సరిచేయండి, అది కామెంట్లో చెప్పండి. మీరు ఇలా మాట్లాడారు, ఇది తప్పు, ఇది రైట్, మీరు ఈ విధంగా మాట్లాడండి అని చెప్పేసి చెప్పండి. దాన్ని నేను రిసీవ్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను అలా రిపీట్ అవ్వకుండా అయితే చూసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నిటిని తీసేయండి. అమ్మాయిలు బయటకు వెళ్ళారనుకోండి, డెఫినెట్లీ ఆ రోడ్డు పక్కన వెళ్ళి అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుందాం అని చూస్తారు. అదే మన అబ్బాయిలు బయటకు వెళ్ళారనుకోండి, మన కింద బండి ఉన్నా సరే పక్కన ఇంకో బండి ఏది వెళ్తుందో అని చూస్తాం. ఎందుకంటే అది మనకు ఆత్రం, మన ఆత్రం అంటారు దాన్ని. సో పక్కనోడి దగ్గర ఉంది, నా దగ్గర ఎందుకు ఉండొద్దు. సో అలాగే పక్కనోడు లాస్ అయ్యి నేను ఎందుకు లాస్ అవ్వద్దు అని చెప్పి మాత్రం ఆలోచించకండి, రైట్? పక్కనోడు లాస్ అయ్యాడు, అయితే నేను అలా లాస్ అవ్వకుండా ఉండాలంటే ఆయన ఎక్కడ లాస్ అయ్యాడో ఆ పాయింట్ మనం తెలుసుకుందాం. సో అక్కడ జాగ్రత్త పడదాం, ఆ పాయింట్ను దాటేసి వెళ్దాం మనం. ఈ విధంగా ఊహించుకోండి. ఓకే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి అక్కడే ఆగిపోకుండా ఆ యాక్సిడెంట్ ఎందుకు అయింది, ఓవర్ స్పీడ్ అయిందా, కర్వింగ్ ఉందా, ఆపోజిట్ డైరెక్షన్ వచ్చిందా, రోడ్డు సరిగా లేదా, అవి చూసుకొని అక్కడ జాగ్రత్త పడి మనం ముందుకెళ్ళాలి. అవసరమైతే మన బండిని స్లో చేసుకొని అయినా సరే ముందుకెళ్ళాలి. సో అట్లాంటప్పుడే మీ నా డెస్టినేషన్ ఏదైతే ఉందో మన డెస్టినేషన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. లేదు అంటే మన జర్నీ మధ్యలోనే ఆగిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని జెన్యూన్ బిజినెస్ ఐడియాస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.